ఇప్పుడే పైసలు విత్డ్రా చేసుకుని వచ్చిన. ఆగండి. నేను ఇప్పుడు ఆ పైసలు ఎందుకు చూపించిన అంటే అది తెలవాలంటే ఫుల్ వీడియో చూడండి. అరే ఇంట్రో ఇవ్వడమే మర్చిపోయాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాజ్ వ్లాగ్స్. లాస్ట్లో మిస్ కాకుండా ఒక ట్విస్ట్ ఉంది. బండి తీసుకొని బయటికి వచ్చిన, అట్లా అని ఫోరమాల్ దగ్గరికి వచ్చిన. అదే ఫోరమాల్ అంటే నెక్సెస్ మాల్ తెలుసు కదా. ఆ నుంచి సీదా వచ్చి ట్రాఫిక్ లో ఇరుకున్నాం. ఆ ట్రాఫిక్ లో నుంచి బయటపడి కుకట్పల్లికి వచ్చేసినాం. తెలుసుగా కుకట్పల్లి అంటే ఏందో. మీరు అనుకుంది ఇష్టం వచ్చినట్టు వచ్చేసి చెప్పంగానే అంటే వచ్చింది. సరే అని చెప్పి వెళ్ళిపోయినా. కుకట్పల్లిలో చిన్న పని ఉండే, అది చేసుకొని స్టార్ట్ అయిపోయినా మళ్ళా. అదే ఆ పైసల కోసం. అసలు ఎట్లా వచ్చినాయి ఏంది అని దానికోసం. అది మీకు తెలవాలంటే ఫుల్ వీడియో చూడండి. ఆ నుంచి సీదా కేపీహెచ్బి ఫేమస్ ప్లేస్ అయిన మెట్రో స్టేషన్ నుంచి యూటర్న్ చేసుకొని మన ఇంకో ప్లేస్ కి స్టార్ట్ అయిపోయినా. అసలు ఆ 50,000 ఎట్లా వచ్చినాయి ఏంది అని తెలవాలంటే చూడండి మొత్తం. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇది ఇస్తున్నా, ఫాలో అయిపోండి. నేను ముందు ఏం చేయబోతున్నా దానిలో తెలుస్తుంది. అప్పుడే ఒక కుక్కల వ్యాన్ కనబడ్డది, అదే మన దోస్తులను ఎత్తుకోవే వ్యాన్. అప్పుడే ఒక అంకుల్ అడ్డం వచ్చి అందుకని పక్కకి వెళ్ళిపోయినా. అప్పుడే లల్లా అంటే అడ్డం వచ్చింది, అదే లుల్లు మాల్. హైట్ లో ఉన్న హైటెక్ సిటీ వచ్చింది. హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ అయిన ప్లేస్ ఏందో తెలుసా, అదే శిల్పారామం. పగబగా మండిచ్చే ఎండలు, ఆ ఎండలో ఈ ట్రాఫిక్. మళ్ళా ఈ ఎండలు ఎట్లా తిరుగుతారో తెలియదు కానీ అన్న వాళ్ళు, జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఆ ఎండని ట్రాఫిక్ ని తట్టుకోలేక బండి యూటర్న్ చేసుకొని ఖాళీ రోడ్ లోకి వచ్చినాం. నాకు నిజంగా ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఆ పైసల గురించి చూడాలంటే ఫుల్ వీడియోలో నా ఛానల్ లింక్ బయోలో ఉంది. అదంతా కాదు, ఇప్పుడు ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మీ అమ్మ మీద ఒట్టు.